కీసరలో రైతులకు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై కీసర మండలంలోని చీరియాల్ జయమోహన్ గార్డెన్లో రైతులకు ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులతో భూభారతిపై పాటలు పాడి వినిపించారు. అనంతరం ధరణి పోర్టల్ భూభారతి పోర్టల్ కి సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం సదస్సుకు విచ్చేసిన రైతులతో కూడా మాట్లాడించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రో మాట్లాడుతూ ధరణికి భూభారతి చట్టానికి చాలా తేడాలు ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్లో ప్రజలకు అప్పీల్ వ్యవస్థ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి పోర్టల్ ప్రజలకు అప్పీల్ వ్యవస్థ ఉంది అని గుర్తు చేశారు. సర్వే విషయంలో చాలా మంది రైతులు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పారు. లైసెన్స్ సర్వేయర్తో సర్వే చేసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్స్ అవుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉంటాయన్నారు. ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. అప్పీల్ చేసుకునే హక్కు కూడా మీకు ఇచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు జరిగే రెవెన్యూ సదస్సులు కానీ ఆ తర్వాత కానీ ఆ హక్కును మీరు జాగ్రత్తగా వాడుకొని మీరు ఎక్కడ అప్పీల్ చేయాలో అక్కడ అన్ని ఆధారాలతో సహా అప్పీల్ చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సాల్వ్ చేసే అవకాశం మనకి భూభారతి చట్టం ఇచ్చింది కాబట్టి దాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ చట్టం గురించి మీరు కూడా ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు, ఊళ్ళో ఇంకా చాలామంది రైతులకు తెలియకపోవచ్చు. వారందరూ కూడా ఈ చట్టం గురించి అవగాహన పెంచుకొని దీన్ని మనకి ఈ చట్టం ఇంప్లిమెంటేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించమని కోరుకుంటున్నాను. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎట్లయితే సర్వే మ్యాప్ పెట్టుకుంటామో అట్లనే మీరే సర్వే చేయించుకొని మ్యాప్ పెట్టుకోవచ్చు. ఇంకా పోను ఈ సర్వే ఇష్యూస్ రావు ఈ చట్టం ద్వారా. చట్టంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అన్డిస్ప్యూటెడ్ పొజిషన్, మళ్ళీ మీరు పక్కన వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండే అన్డిస్ప్యూటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరే ట్రాన్సాక్షన్ చేసుకొని లేకపోతే మీరే అప్లికేషన్ పెట్టుకుంటే మనం సర్వే చేసి లైసెన్స్ సర్వే చేస్తారు. దాన్ని మనం మళ్ళీ ఆథరైజ్ చేస్తాము. చేసిన దాన్ని పాస్బుక్ ఇప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎట్లయితే ఉంటుందో పాస్బుక్లో కూడా పెట్టడం జరుగుతుంది. చెప్పారు అంగిరెడ్డిపల్లిలో లేకపోతే భోగారంలో ఎండోమెంట్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు పర్సనల్గా విల్ వెరిఫై. మనకి చట్టంలో కూడా క్లియర్గా మనకు అధికారం ఇచ్చారు. ఏమైతే పొరపాటు ఎవరికైనా తెలుసో తెలియకు గవర్నమెంట్ ల్యాండ్లో కానీ ఎక్కడైనా ఎవరికైనా పాస్బుక్లు ఇచ్చినా లేదా ఎవరైనా పొజిషన్లో ఉన్నా కూడా వాటన్నిటిని తీసుకోవడానికి కూడా మనకు అధికారం ఉంది. సో నెక్స్ట్ 2-3 మంత్స్లో అవన్నీ పాస్బుక్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. ఇంకా ఒకటి టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు, అది మనకి టెక్నికల్ టీం వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా చూస్తాము. తర్వాత ఆర్ఎస్ఆర్ వేరియేషన్ కానీ చెప్పినట్టు ఆర్ఎస్ఆర్ వేరియేషన్ సర్వేది అన్నీ కూడా మీరు పొజిషన్ ఏదైతే ఉంటారో పీస్ఫుల్ పొజిషన్లో దాని ప్రకారం దాని మ్యాప్ని మీ పాస్బుక్లో అటాచ్ చేసుకునే విధంగా మనకి చట్టం అవకాశం కల్పించింది. సో దానికి వచ్చే కొద్ది కాలంలో 1-2 నెలల్లోనే మనకి దానికి టెక్నాలజీ కూడా వస్తుంది, లైసెన్స్ సర్వేలు కూడా వస్తారు. వారి ద్వారా ఈ సర్వే ఇష్యూ ఏదైతే ఉందో అది సెటిల్ అవుతుంది. తర్వాత ఇండివిజువల్ ఇష్యూస్ చాలామంది చెప్పారు, వాళ్ళకి పాస్బుక్ రాలేదని, లేకపోతే పాస్బుక్ వచ్చినా దాంట్లో తప్పులు ఉన్నాయని, లేకపోతే మా పాస్బుక్ మా అన్నదమ్ములకి ఇంకెవరికో చేశారు, నాకు తెలియకుండా ఇంకెవరికో పాస్బుక్ అయింది అని. వీటన్నిటి కూడా ఎట్లాగో ఇలా జేసీగా చెప్పినట్టు మే నెల జూన్ నెలలో మీ ఊరికే వచ్చి మనము తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికే వచ్చి రెవెన్యూ సదస్సులు పెడతారు. ఆ రెవెన్యూ సదస్సులో ఆ రోజు ఆ ఊర్లో ఇంత మండలం అంటే కొన్ని 100 ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ చేయలేకపోవచ్చు. కానీ ప్రతి ఊర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అక్కడికక్కడే సాల్వ్ చేసేట్టు మనం రెవెన్యూ సదస్సులు పెడతాము మే జూన్ నెలల్లో. సో అప్పుడు తప్పకుండా ఊరు లెవెల్లో ఆ ప్రాబ్లం కంపల్సరీగా సాల్వ్ చేస్తాం. తర్వాత ఇంకా చాలామందికి ఇక్కడ రాని వాళ్ళకు కూడా చాలామందికి ఈ ధరణిలో ప్రాబ్లం ఉండొచ్చు. ఉంటే వాళ్ళకి ఇప్పుడు అప్పీల్ చేసుకునే అధికారం వచ్చింది. ఈ భూభారతిలో ఇంతకుముందు తహసీల్దార్ చేసి ఇచ్చిన పాస్బుక్ కానీ ఆర్డీఓ ఇచ్చిన పాస్బుక్ కానీ ఏదైనా దానికి ఆ పాస్బుక్లో మీకు తప్పులున్నా లేకపోతే పాస్బుక్ రాలేదనే గ్రీవెన్స్ ఉన్నా కూడా ఇద్దరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే కంపల్సరీగా వితిన్ 45 డేస్లో రెండు పార్టీలు ఇంతకుముందు నోటీస్ లేకుండా చేసేవాళ్ళం ధరణిలో, ఇప్పుడు భూభారతిలో కంపల్సరీగా 2 పార్టీలు కాబట్టి ఆపోజిట్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చి హియరింగ్ ఇచ్చి ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంపల్సరీగా వచ్చే కొద్ది కాలంలోనే సాల్వ్ అవుతుంది. ఇంకా ఈ ఎఫ్టీఎల్ ఇష్యూస్ చెప్పారు. ఎఫ్టీఎల్ ఇష్యూస్ నేను కూడా మన కలెక్టరేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడట్లేదు, మన సపరేట్ సెక్షన్ చూస్తున్నారు, వాళ్ళతో మాట్లాడతాము. ఆ ట్యాంక్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అది మనం హెచ్ఎండిఏ కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండిఏ పనేసియా
మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.